ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రోడ్ నెట్వర్క్ సిస్టమ్ అనేది ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి నగరాన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ అలానే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేలైతే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. రోడ్స్ విషయంలో ప్రపంచంలో ఇప్పటికే ది బెస్ట్గా ఉన్న సింగపూర్, నెదర్లాండ్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్, జర్మనీ క్యాపిటల్ బెర్లిన్, అలానే స్పెయిన్లో ఉన్న బార్సిలోనా లాంటి సిటీలను బెంచ్ మార్క్గా తీసుకుని అయితే అమరావతిలో ఉన్న రోడ్లను అయితే నిర్మిస్తున్నారు. ఇలా చేయడం వలన అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుంది. అమరావతిలో ఉన్న రోడ్స్ను ఈ అండ్ ఎన్ రోడ్స్ అంటారు. ఈ అంటే ఈస్ట్ నుండి స్టార్ట్ అయ్యే రోడ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మంగళగిరి నుండి అనమాట, అంటే నేషనల్ హైవే 16 ఉంది కదా, అటువైపు నుండి వచ్చే రోడ్స్ను ఈ రోడ్స్ అంటారు. అలానే ఎన్ రోడ్స్ అంటే నార్త్ నుండి స్టార్ట్ అయ్యే రోడ్స్ అనమాట, అంటే నార్త్ సైడ్ ఏదైతే కృష్ణా రివర్ ఉందో కృష్ణా రివర్ నుండి ఇటువైపు వచ్చే రోడ్స్ అన్ని కూడా ఎన్ రోడ్స్ అంటారు. ఈ రోడ్స్ అన్ని కూడా E1, E2, E3 అని చెప్పేసి అయితే E16 వరకు ఉంటాయి. ఎన్ రోడ్స్ వచ్చేసరికి N1, N2, N3 అని చెప్తూ N18 వరకు ఉంటాయి. ఈ రోడ్ నెట్వర్క్ విషయంలో ఎలా డిజైన్ చేశారంటే ప్రతి కిలోమీటర్కి ఒక రోడ్డు వచ్చేలా అయితే ప్లాన్ చేశారు. అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే E1 నుండి E2కి 1 కిలోమీటర్ ఉంటుంది. అలానే N1 నుండి N2 స్టార్ట్ అవ్వడం కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలా ఎవ్రీ కిలోమీటర్కి ఒక రోడ్డు కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ నెట్వర్క్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. అలానే ఈ రోడ్స్ అండ్ ఎన్ రోడ్స్ మొత్తం కలిపి 350 కిలోమీటర్స్ అరౌండ్ అయితే ఉంటుంది. ఫిగర్స్ కొంత చేంజ్ అవ్వచ్చు మాస్టర్ ప్లాన్ డిజైన్ ప్రకారంగా. అమరావతిలో ఉన్న రోడ్స్లో 4 టైప్స్కి అయితే డివైడ్ చేశారు. 1 మేజర్ ఆర్టీరియల్ రోడ్స్, 2 ఆర్టీరియల్ రోడ్స్, 3 సబ్ ఆర్టీరియల్ రోడ్స్, అలానే 4 వచ్చేసరికి కలెక్టర్ రోడ్స్ అనమాట. మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ లెంత్ వచ్చేసరికి 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది. అట్లానే ఆర్టీరియల్ రోడ్స్ లెంత్ వచ్చేసరికి 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. అలానే సబ్ ఆర్టీరియల్ రోడ్డు కూడా 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది. కలెక్టర్ రోడ్స్ వచ్చేసరికి 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. కలెక్టర్ రోడ్స్ వచ్చేసరికి మేజర్ ఆర్టీరియల్ రోడ్స్, సబ్ ఆర్టీరియల్ రోడ్స్కి కనెక్షన్ రోడ్స్కి అయితే ఈ రోడ్స్ యూజ్ అవుతాయి. అమరావతి ఇంటర్నల్ సంబంధించి ఈ మేజర్ రోడ్స్ ఉంది, ఇంటర్నల్ కనెక్టివిటీగా అయితే ఈ కలెక్టర్ రోడ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అమరావతిలో వేస్తున్న రోడ్స్కి అలానే బయట వేసే రోడ్స్కి డిఫరెన్స్ ఏంటని చాలా మందికి ఒక పెద్ద డౌట్ అయితే వస్తుంది. స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ రోడ్స్, అలానే స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ అండ్ వాటర్ సప్లై నెట్వర్క్, సెవరేజ్ నెట్వర్క్ కావచ్చు, యూటిలిటీ డక్ట్ ఫర్ పవర్ అండ్ ఐసీటీ కేబుల్స్ కావచ్చు, రీయూజ్ వాటర్ లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కూడా అండర్ గ్రౌండ్ వస్తాయి అనమాట. ఇది అమరావతి రోడ్ నెట్వర్క్ సంబంధించి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. మొత్తం అండర్ గ్రౌండ్ వస్తుంది. అలానే రోడ్డుకి ఇరువైపులా వాకింగ్ ట్రాక్ కావచ్చు, సైక్లింగ్ ట్రాక్ కావచ్చు, అలానే గ్రీనరీ కూడా వస్తుంది. నార్మల్గా మనం బయట చూసే రోడ్స్ కావచ్చు లేదంటే హైవేస్ కావచ్చు, వీటిలో రోడ్ అలైన్మెంట్స్ వచ్చేసరికి కర్వ్స్ ఉంటాయి అనమాట. కానీ అమరావతిలో వేసే రోడ్స్లో కూడా ఎక్కడ కూడా కర్వ్స్ ఉండవు. రోడ్స్ అలైన్మెంట్ వచ్చేసరికి స్ట్రైట్గా ఉంటుంది, ఎక్కడ కర్వ్స్ లేకుండా. అమరావతిలో వేస్తున్న రోడ్డు ఏది కూడా త్వరగా రిపేర్ కానీ సర్వీస్ కానీ రాకుండా ఎక్కువ లైఫ్ టైం ఉండేలా అయితే వేస్తున్నారు.